మేడం ఇప్పుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు మాట్లాడారు. చాలా అంటే ఆశాభావం అద్భుతంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 116 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి, అదేవిధంగా 7 కార్పొరేషన్లు ఉన్నాయి. సో మొత్తం మేజర్ షేర్ మందే ఉంటుంది. ఎందుకంటే వస్తున్నటువంటి రెస్పాన్స్ ఆ విధంగా ఉంది మాకు ప్రతి నియోజకవర్గంలో కానీ మండలాల్లో కానీ అని చెప్పేసి అన్నారు. మరి మీ తొర్రూరులో మీకు సంబంధించిన మీ పాలకుర్తి నియోజకవర్గంలో మీ పరిస్థితి ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది? ఎందుకంటే ఇక్కడ 16 కౌన్సిల్స్ ఉన్నాయి. మరి దీన్ని ఎన్ని మీ కైవసం చేసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీలో 16 వార్డు 16 వార్డులకి తప్పకుండా మినిమం మేము 12 గెలిచి చూపిస్తాం. 12 గెలిచి చూపిస్తాం. అంటే ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. సో అంచనా అనేది మనం రిజల్ట్స్లో చూపిస్తాం. సో తప్పకుండా మా కౌన్సిలర్స్ ఇప్పుడు ఎవరైతే మన అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళందరూ కూడా మంచి క్యాండిడేట్స్, స్ట్రాంగ్ క్యాండిడేట్స్. సో వాళ్ళు తప్పకుండా గెలిచి చూపిస్తారు. సో మనకి మినిమం 12 రాకపోతున్నాయి. ఓకే రైట్ మేడం. అంటే ప్రత్యేకమైన ఏమైనా మీరు హామీలు ఇస్తున్నారా ఈ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని? అంటే ప్రత్యేకమైన హామీలు అంటే ఏవైతే ప్రజల కోరికలు ఉన్నాయో వారి కోరిక మేరకు ఇంకా ఇక్కడ ఏదైతే అభివృద్ధి చేయాల్సింది ఉందో అవి హామీలు ఇస్తున్నా. అది కూడా ఏదో చెప్పేసి వదిలేయడం కాదు. ఎందుకంటే నోటికి వచ్చింది కదా అని ఏది పడితే అది చెప్పేసి వదిలేసేటోళ్ళం కాదు. కాంగ్రెస్ వాళ్ళం తప్పకుండా దాన్ని చేసి చూపిస్తాం. ఇప్పటికే ఇక్కడ తొర్రూరు పట్టణంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 100 బెడ్డెడ్ హాస్పిటల్ది కూడా శాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది. మినీ ట్యాంక్ బండిది కూడా నేను చాలా సందర్భాలలో చెప్పిన. గతంలో ఒక మాజీ గారు మంత్రి అయి ఉండి కూడా చేయలేంది పనులు ప్రారంభం అయ్యేటట్టుగా చేసి దానికి ఒక ఆకారం తీసుకొచ్చినాం. ఇప్పుడు హైదరాబాద్తో పోటీ పడే విధంగా ఆ ట్యాంక్ బండ్ కూడా ఉండబోతుంది. అభివృద్ధి పనులన్నీ ఒక ఎత్తు అయితే అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 16కు 16 మా టార్గెట్. అందులో తప్పకుండా చైర్మన్ సీటు మాదే. మేము గెలవబోతున్నాం. ఎక్కడ పోయినా కాంగ్రెస్కి బ్రహ్మరథం పడుతున్నారు. 100% ధీమాతో చెప్తున్నాం, మేము గెలవబోతున్నాం. అందులో అయితే డౌట్ లేదు. రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎవరు కూడా ఏదో తొర్రూరు పట్టణంలో ఈ టౌన్లో కూడా మీరు చూసినట్టయితే ఎక్కువ బిజినెస్ వాళ్ళు ఉంటారు, వేరే ప్లేసెస్ నుంచి వచ్చి అట్లా కూడా వాళ్ళందరూ కూడా గతంలో ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెము ఇబ్బందులు వేరే వేరే ఇంకా దందాలు గిందాలు చందాలు ఇందాక అన్నట్టు అవన్నీ ఉంటే ఇప్పుడు మటుకు ఈ ప్రజాప్రభుత్వంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. టౌన్లో కూడా డెవలప్మెంట్ పైన కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది కూడా తప్పకుండా చేస్తాం. ఝాన్సీ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలంటే ఎందుకు కట్టాలి? మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? అంటే మా నియోజకవర్గ స్పెషలీ ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ ఆ రోజు ఎట్లయితే పట్టుదలతోటి ఫోకస్ తోటి మా ఎమ్మెల్యే గారిని ఆల్మోస్ట్ 50,000 మెజార్టీతోటి గెలిపించారో అదే ప్రజలకు కూడా మా మీద విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల మీద విశ్వాసం ఉన్నది. ఎందుకంటే గత 2 ఏళ్లలో కూడా ఎంత మంచి పనులు చేశారు. లైక్ సన్నబియ్యం ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో లేదు, కానీ పేదవాళ్ళు కూడా ఉన్నవాళ్ళు ఎట్లా ఏం తింటున్నారో అదేదిగా తినాలి అనే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో దాని మీద కూడా విశ్వాసం ఉన్నది. సో మరి మన ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అలాంటిది ఇప్పుడు మాకు 2 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో దీని మీద విశ్వాసం అనేది ఉన్నది. సో తప్పకుండా పాలకుర్తి నియోజక ప్రజలకు కూడా ఆ విశ్వాసం అనేది ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు అండ ఉంటుంది అనేది. సో దీంతో మా మున్సిపాలిటీ తొర్రూరు మున్సిపాలిటీలో మాత్రం గెలిపిస్తారు. ఆ నమ్మకం మాత్రం మా ప్రజల మీద నాకున్నది. ఎందుకంటే ఆనాడు నన్ను ఏమి లేని దాన్నే తీసుకొచ్చి నిలబెట్టి గెలిపించిన ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత రిజల్ట్స్ చూపించిన తర్వాత గెలిపారనే ఉద్దేశం అయితే లేదు. సో తప్పకుండా అదే ప్రజలు మమ్మల్ని మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా 16 వార్డు మెంబర్స్ని కూడా గెలిపిస్తారు. ఏదైతే కొన్ని అంటే పూర్తిగా ప్రభుత్వంలో ఇవి కూడా అమలు సాధ్యం కాకపోవచ్చు, బట్ 90%, 85% మాత్రం సాధ్యం అవుతాయి. కొన్ని ఇంకా ఉన్నాయి. ఏదైతే 4,000 పెన్షన్ కావచ్చు, మహిళలకు ఇస్తాను 2,500 కావచ్చు. మరి ఏంటి మేడం, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మరి ఎప్పటికల్లా మీరు పూర్తి చేసే అవకాశం ఉంది? మీరు ఎమ్మెల్యేగా చెప్పి బాగుంటుంది. 2 ఏళ్లలో ప్రభుత్వము చేసిన అప్పు ఎంతో అందరికీ తెలిసిందే. ఆ అప్పుకి ఇప్పుడు మితి కూడా కట్టుకుంటూ ప్రజలు ఎవరు కూడా ఇంత అప్పున్న దాంట్లో ముందుకెళ్ళి ఈ మాత్రం పథకాలు చేస్తామని కూడా ఎవరు ఊహించలేదు.
అట్లాంటిది ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు వచ్చేసినాయి. ఒకటో విడత వాళ్ళు ఇంకా మొత్తం ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు కూడా కంప్లీట్ కాలేదు. అప్పుడే రెండో విడత ఏప్రిల్లో ఇంకో 3,500 వస్తున్నాయి. ఇంకా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు తోటి ప్రతి ఇంట్లో వెలుగులు నిండుతున్నాయి. ఇల్లేమో ఇంటి మహాలక్ష్మిల పేరు మీద వస్తుంది. మహాలక్ష్ములు అంటే గుర్తొచ్చింది, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎన్నో వస్తున్నాయి. వాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మహిళలకి ప్రమాద బీమా అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా అంటే ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాలు ఎవరికి ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు, ఇప్పుడు వస్తుంది. చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. సన్న బియ్యం కూడా ఆ రోజు ముందు చెప్పలేదు ఎలక్షన్స్కి ముందు. కాకపోతే పేద ప్రజలు అంటే తినే తిండి కాడ కూడా ఉన్నోడికి లేనోడికి ఏం తేడా ఉంటుంది. ఎవరైనా కాయ కష్టం చేసేది బుక్కడి బువ్వ తృప్తిగా తిననికే కదా అని చెప్పి ప్రభుత్వం ఇస్తే గతంలో లెక్క ఎవ్వరు కూడా దాన్ని వృధా చేయకుండా కోడ్ల ఫామ్లకు అమ్ముకోకుండా పిండ్లకు పట్టియకుండా మంచిగా బుక్కడి బువ్వ తృప్తిగా తింటుండ్రు. అంటే ఈ చేయి చల్వనే అన్నది మటుకు అందరు గుర్తుంచుకుంటున్నారు. కాబట్టి ఈ చేతి పార్టీకి ఈసారి పట్టం కడతారు. చంద్రమోదికి ఎక్కడక్కడ కొన్ని పథకాలు అమలు కాకపోవచ్చు. మరి ఈ అంటే నెక్స్ట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అయిపోయినాక అన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉందా మేడం? తప్పకుండా. అదేవిధంగా ఇప్పుడు మీరు శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు, ఈ తోరూరు పట్టణం మర్చిపోయిన ఆయన ఇందాక దత్తత తీసుకున్నారు. సో మున్సిపాలిటీ దత్తత తీసుకున్నారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కాదు, మా ఎమ్మెల్యే గారు చేయకపోయినా కానీ మా మంత్రి గారు చేస్తారని ఆశ ఉన్నది. బట్ అక్కడ దాకా కూడా అవసరం లేదు, ఎందుకంటే మా అన్న అని పొద్దాకలా తను తిరుగుతూనే ఉంటుంది. సో తప్పకుండా చేస్తారు. అందులో దత్తత తీసుకున్న తర్వాత ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే దత్తత తీసుకున్న తర్వాత ఈ పని చేయకపోయినా నన్ను ప్రజలు అడుగుతారని. సో తప్పకుండా చేస్తారు మా ఎమ్మెల్యే గారు కానీ మా మంత్రి గారు కానీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా గెలవాలి. మీరు అంటే రాష్ట్రంలో ఉన్న 116 కావచ్చు, అది 7 కావచ్చు, మొత్తం కాకపోయినా మీరు మేజర్ షేర్ మీరు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. జై కాంగ్రెస్.